బండి సంజయ్ అన్న ఈడ పెద్ద ఉద్యమం GO29 విషయంలో పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఆయన మాకు సపోర్ట్గా రావడం అనేది చాలా మంచి విషయం. ఆ రోజే చెప్పాము, ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విషయంలో కూడా ట్రాన్స్పరెంట్గా ఇంకా పారదర్శకంగా ఏది చేయట్లేదు, కాబట్టి దయచేసి దీన్ని రద్దు చేయాలి, ఈ ఎగ్జామ్ని రద్దు చేయాలని చెప్పి పలుమార్లు TGPC బోర్డు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పినా వాళ్ళు మాట వినని పరిస్థితి. ఇలా కోర్టు ఏం ముట్టికాయలు వేసిందన్నా, మీరు ఎగ్జామ్లో సరిగా నిర్వహించలేదని, మూల్యాంకనం సరిగా చేయలేదని, ఇలా అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఉన్నాయని చెప్పేసి, మరి కొంతమంది సెంటర్లో ఎక్కువ మంది రావడం చెప్పేసి, ఇలా అన్ని తప్పులు ఉన్నా కూడా ఇలా డివిజనల్ బెంచ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుందా మీకు? ఏమన్నా నిజంగా మీకు సిగ్గుందా? ఒక వ్యక్తి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డిబార్ అయితే వారిని పర్మనెంట్గా మీరు పనిష్మెంట్ చేస్తారు. అలాంటిది ఇలా TGPSC లక్షల మంది నిరుద్యోగులతో ఆడుకుంటున్నా కూడా ఈ గవర్నమెంట్ కానీ ఈ TGPSC బోర్డు మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇలా ఒక వ్యక్తి కాదన్న, దాదాపు 33 లక్షల మంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నారు. ఇలా అశోక్లో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ, ఇక్కడ జిల్లాల్లోకి లైబ్రరీ కేంద్రాల్లో కానీ అన్ని విద్యార్థులు ఎందుకు సఫర్ అవుతున్నారు? ఈ GO29 అనేది పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు, వెనుకబడిన కులాలకు చాలా అన్యాయం చేసిందని చెప్పేసి పెద్ద ర్యాలీ ఎగ్జామ్ ముందు పెడితే ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా, ఇవాళ BC నాయకుడు అనుకునే, BC మంత్రి అనుకునే ఏ కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఇవాళ మాట్లాడలేని పరిస్థితి. ఈ మాట్లాడడం గల కారణాలు ఏంది అంటే, మీ ఓట్ల కోసం, మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇలా మా మిత్రులు మేము బస్ యాత్రలు చేస్తే కానీ మీరు గెలవలేని పరిస్థితి. ఇలా 2013 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇలా ప్రతిపక్ష హోదాలని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు వాళ్ళ భుజాన మీద వేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక రోజు కూడా మాట్లాడవా? ఏది కోదండరావు సార్ ఉద్యోగం గురించి మాట్లాడతావు, కుమారి ఆంటీ కొంప గురించి మాట్లాడతావు, కానీ ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడరా? ఎంత దారుణం అన్నా. ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే అశోక్ నగర్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ వరకు ఇలా మేము ర్యాలీగా DJ సౌండ్లతో గెలిపిస్తే మా కోసం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే సోకాళ్ళు మేధాలనుకునే ఆకులు మురళి కానీ, కోదండరామ్ సార్ కానీ ఎందుకు మాట్లాడతలేరు? ఇలా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, దానికి ఇలా కారణాలు ఏందని చెప్పడానికి ఎందుకు బయటకు రావట్లేదు? మా గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీరు కనుక డివిజనల్ బెంచ్కి వెళ్తే మీకు ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఆక్రోశంగా ఉన్నారు. కాబట్టి దయచేసి దీన్ని రద్దు చేసి ప్రిలిమ్స్ కాడ నుంచే GO55 ప్రకారం ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కోరుచున్నాం డైరెక్ట్.